Today we will discuss about assembly drawing of lathe single tool post. Okay, let's see the diagram. I will show you. Lathe single tool post. Okay, ఇందులో ఫస్ట్ వన్ పిల్లర్. దిస్ ఇస్ బాడీ. ఇది బాడీ అన్నమాట. ముందుగా మనం ఇది డ్రా చేసుకోవాలి. బాడీ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఇచ్చాడో అలానే మెజర్మెంట్స్తో డ్రా చేసుకోవాలి. అదే అయిన తర్వాత సెకండ్ వన్ బ్లాక్. ఈ బ్లాక్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ చూడండి, దీని డయామీటర్ వచ్చేసి 62 అండ్ ఇక్కడ ఈ పైన వచ్చేసి 50 ఇచ్చాడు. సో ఇక్కడ 63 ఉంది డయామీటర్. సో ఇది అనేది ఇక్కడ పై నుంచి దీనిపైనుంచి ఇలా ఇన్సెట్ అవుతుంది. ఇది తీసుకొచ్చి ఇలా పైనుంచి ఇన్సెట్ అవుతుంది అన్నమాట. ఇది ఇంత పార్ట్ ఈ 10 mm అనేది 10 mmకి లెవెల్ అయిపోతుంది. ఈ రిమైనింగ్ ఇది పైన వచ్చేస్తుంది ఇలా. ఇది అయ్యాక తర్వాత రింగ్, థర్డ్ వన్. ఆ రింగ్ ఇది. ఈ రింగ్ ఎక్కడ వస్తుందంటే సేమ్ ఇక్కడ డయామీటర్ 51, ఇక్కడ 50. సో ఇది కూడా పైనుంచి ఇలానే ఇన్సెట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఈ పార్ట్ మొత్తం ఇక్కడ దీని కిందకి వచ్చేసింది. ఈ డాటర్ లైన్స్ ఉంది కదా, ఈ డాటర్ లైన్స్ కిందికి ఇలా వచ్చేసింది అన్నమాట. ఈ మెజర్మెంట్స్ ఎలా వచ్చారో అలానే తీసుకుందాం. ఆ తర్వాత నెంబర్ 4 వచ్చేసి వెడ్జ్. ఈ వెడ్జ్ అనేది ఇది దీని మీద వచ్చేసింది. ఈ వెడ్జ్ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ దీంట్లో ఇలా ఇన్సెట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇన్సెట్ చేసుకోవాలి. అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా డ్రా చేసుకోవాలో. ఓకే, లెట్స్ సీ. ఓకే, ముందుగా వర్టికల్గా ఒక యాక్సిస్ తీసుకోవాలి. అలా ముందుగా ఒక యాక్సిస్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ డయామీటర్ వచ్చేసి దీనికి 62 ఇచ్చాడు డయామీటర్ కింద, అండ్ పైన డయామీటర్ 50 ఇచ్చాడు. సో 62 అంటే ఈ సెంటర్, బాడీ ఆఫ్ ది సెంటర్ ఇది. ఈ సెంటర్కి ఇటువైపు హాఫ్, ఇటువైపు హాఫ్ డ్రా చేసుకోవాలి. సో ఈ డయామీటర్ 62లో హాఫ్ వచ్చేసి 31. సో ఇటువైపు 31, ఇటువైపు 31 డ్రా చేసుకోవాలి. ఓకే, 62. ఇలా హైట్ వచ్చేసి 10 ఇచ్చాడు. హైట్ 10. తర్వాత ఇది పైనది 50 అంటే ఇదంతా 62 కాబట్టి ఇటువైపు నుంచి 25, ఇటువైపు నుంచి 25 డ్రా చేసుకోవాలి. పెట్టి ఇది ఇలా చేంజ్ చేసుకోవాలి. ఇది ఇలా అయిపోయాక మన ఇక్కడ టోటల్ హైట్ ఎంత ఇచ్చాడు? 150 ఇచ్చాడు. సో ఈ మిడ్ పాయింట్తో 150 డ్రా చేస్తున్నాం. హైట్కి పాయింట్ పెట్టుకున్నాం. సో ఇది టోటల్ హైట్ మనకు పాయింట్ పెట్టాను 150. దాని తర్వాత ఈ హైట్ వచ్చేసి 110 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి 110 ఇచ్చాడు.
వన్ డ్రా చేస్తాను. వన్ టెన్ హైట్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ టోటల్ హైట్ 150 అన్నా కదా, ఈ 150లో 110 పోతే రిమైనింగ్ వచ్చేసి 40. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 ఉంటుంది, 40 హైట్ ఇది. ఇక్కడ కర్వ్ ఇచ్చాడు, ఆ కర్వ్ ఏమో మనకు ఆ కర్వ్ వచ్చేసి ఇక్కడ 32 అన్నాడు. ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ సైడ్ వ్యూలో. సో 32 డయామీటర్. ఓకే, సో 32 అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి థర్టీలో ఆఫ్ వచ్చేసి 16. సో 16 పెట్టుకోవాలి. ట్వెల్వ్ 16. ఇక్కడ కింద వచ్చేసి 36 అన్నాడు డయామీటర్. సో ఈ 36 డయామీటర్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్స్ ఈక్వల్గా ఇటువైపు 18, ఇటువైపు 18. తర్వాత ఇవన్నీ ఇలా జాయిన్ చేద్దాం. ఇవి ఇలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇక్కడ దీంట్లో థ్రెడ్స్ ఇచ్చాడు. ఆ థ్రెడ్స్ డయామీటర్ వచ్చేసి M22. 22 అంటే ఇటువైపులో కానీ ఇటువైపులో కానీ వచ్చేసింది. సో ఇక్కడ హైట్, ఆ థ్రెడ్ హైట్ వచ్చేసి 50. ఇక్కడ టోటల్ 96 ఇచ్చాడు. ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం, ఇక్కడ వరకు చాలు థ్రెడ్స్. సో ఇక్కడ ఒకటి. ఓకే, ఇప్పుడు థ్రెడ్స్ వేసుకోవాలి. థ్రెడ్స్ ఇలా ట్రై చేసుకోవాలి. ఓకే, థ్రెడ్స్ అలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి బ్లాక్. ఈ బ్లాక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ డాటెడ్ లైన్స్ ఇచ్చాడు కదా, మనకి అందాలి డాటెడ్ లైన్స్ ఇలా డ్రా చేసుకొని అంతే. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ని ఇన్సర్ట్ చేద్దాం. ఈ సెకండ్ పార్ట్ ఇలా పైనుంచి ఇన్సర్ట్ అవుతుంది ఇలా. ఓకే, దాన్ని ఇన్నర్ డయామీటర్ వచ్చేసి కింద 63, ఇది 62. సో 63 అంటే
దాని అవుటర్ డయామీటర్ వచ్చేసి 76 ఇచ్చాడు. టాప్ వ్యూలో అవుటర్ డయామీటర్ 76. సో ఫస్ట్ అవుటర్ డయామీటర్ డ్రా చేసుకుందాం. 76లో హాఫ్ వచ్చేసి 76లో హాఫ్ 38 డ్రా చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక డాట్, 76 ఇక్కడ ఒక డాట్. సో ఈ రెండు చేంజ్ చేద్దాం. ఇలా అండ్ హైట్ వచ్చేసి 14. ఇక్కడ హైట్ 14 ఇచ్చాడు. ఇది రెండు చేంజ్ చేద్దాం. ఇలా చేంజ్ చేశాక ఇన్నర్ డయామీటర్ 63 అంటే ఇప్పుడు ఇంకా దీనికి కంబైండ్ అవుతుంది. ఇంకా యాక్చువల్గా 1 mm అంటే ఇంకా దానికి కంబైండ్ అయ్యే ఇలా వచ్చేసింది షేప్. ఓకే, సో ఈ పార్ట్ ఈ డయామీటర్ వచ్చేసి 51. ఇక్కడ ఇచ్చాడు చూడండి 51. ఈ డయామీటర్ 51. సో ఇది 50. సో ఇలా అందరూ ఇలా దగ్గరకు వచ్చేసింది. సో నేను ఇన్సర్ట్ చేసాను. ఇప్పుడు ఈ హ్యాచింగ్ లైన్ని డ్రా చేసుకుందాం. ఈ హ్యాచింగ్ లైన్స్ ఎందుకు డ్రా చేసుకోవాలంటే మీకు పార్ట్ క్లారిటీగా ఐడెంటిఫై అవుతుంది. మనం ఇన్సర్ట్ చేసాము ఏమైనా. సో చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను, పైనుంచి తీసుకొచ్చి. ఓకే, ఇదైన తర్వాత ఇప్పుడు థర్డ్ పార్ట్ రింగ్. ఈ రింగ్ వచ్చేసి అవుటర్ డయామీటర్ 100. సో అవుటర్ డయామీటర్ 100 కదా, 100 డ్రా చేస్తున్నాం ఫస్ట్. అండ్ హైట్ వచ్చేసి 12 ఇచ్చాడు. ఈ డాట్ లైన్స్ దగ్గర నుంచి 12 పెట్టుకున్నాం. 12 ఇక్కడికి వస్తుంది. సో ఇది ఎంత ఇచ్చాడు, outer diameter 100. So ఇటువైపు 50, ఇటువైపు 50. సో రైట్ ఇలా హైట్ 12. మీరు జాయిన్ చేద్దాం. ఓకే, ఇలా జాయిన్ చేశాక ఇప్పుడు ఈ ఇన్నర్ డయామీటర్ 51 ఇచ్చాడు. ఇన్నర్ డయామీటర్ 51 మీన్స్ 25.5. ఓకే, ఇలా ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. ఇలా ఓకే, అలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేడియస్ 143 రేడియస్ ఉంది, కనిపిస్తుందా? రేడియస్ 143 ఇచ్చాడు ఈ కర్వ్కి. ఆ కర్వ్ రేడియస్ 143 ఎలా డ్రా చేసుకోవాలంటే ఒక రౌండర్ తీసుకోండి. రౌండర్ తీసుకొని స్కేల్ మీద 143 తీసుకోండి. 143 తీసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ పాయింట్ ఉంది, ఈ కర్వ్, దీని నుంచి ఈ యాక్సిస్ లైన్కి అలా ఒక కర్వ్ వేసుకోండి.
ఓకే, ఫ్రమ్ లైక్ దిస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక కర్వ్ వస్తుంది. ఆ కర్వ్ వేసుకున్న తర్వాత ఈ కర్వ్ దగ్గర నుంచి మళ్ళీ 143 ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. అది ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఇది ఇక్కడ నుండి చేంజ్ చేసుకుని ఈ కర్వ్స్ 143 యాడ్ చేసుకుని ఓకే, హ్యాచింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెంబర్ 4 వెడ్జ్. ఈ వెడ్జ్ ఇన్సర్ట్ చేద్దాం. ఈ వెడ్జ్ డయామీటర్ వచ్చేసి 120. ఓకే, 120. ఇక్కడ డాటర్ లైన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 120 ఇచ్చాడు, హైట్ 16 ఇచ్చాడు. ఓకే, హైట్ 16. ఆ 16 ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఇక్కడ ఈ కర్వ్ ఎక్కడ యాక్సిస్కి టచ్ అయి ఉంటుందో మిడిల్ యాక్సిస్కి ఇక్కడ నుంచి 16 తీసుకోండి హైట్. ఇక్కడికి 16. ఓకే, ఇక్కడ నుంచి 120 అంటే ఇటువైపు 60 ఇటువైపు 60. ఓకే, ఇటువైపు 60 ఇటువైపు 60 డ్రా చేసుకున్న తర్వాత దీని రేడియస్ ఇక్కడ 143 ఇచ్చాడు. సో 143 ఆల్రెడీ ఇలా గీసాం. ఈ కర్వ్ అనేది ఇక్కడ టచ్ అవుతుంది, దీనికి ఇన్సెట్ అవుతుంది కరెక్ట్గా. సో ఈ లైన్నే ఇలా ఎక్స్టెండ్ చేస్తే అయిపోతుంది. అంతే, సింపుల్గా ఇన్సర్ట్ చేశాను నేను అంతే. ఈ రేడియస్ వచ్చేసి 143, ఈ రేడియస్ వచ్చేసి 143 అండ్ డయామీటర్ 5 120. ఓకే, ఇది డయామీటర్ 5 62. ఓకే, అది అయ్యాక నెంబర్ 5 వచ్చేసి స్క్రూ. ఆ స్క్రూ అనేది ఇక్కడ పైనుంచి ఇన్సర్ట్ చేసుకోవాలి స్క్రూని. ఓకే, ఆ స్క్రూ టోటల్ హైట్ వచ్చేసి 96 అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పార్ట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఇలా పైనుంచి ఇన్సెట్ అవుతుంది. చూడండి, దీని హైట్ 96 అండ్ ఈ హెడ్ వచ్చేసి 15, ఇది 6. సో 96లో ఈ 15 + 6, ఇక్కడ 15 + 6 అంటే టోటల్ 21. ఈ 21 96లో నుంచి మైనస్ చేయండి, 75. ఓకే, 75 వస్తుంది. 96లో నుంచి 21 పోతే 75 వస్తుంది. సో ఆ 75 ఎక్కడి నుంచి డ్రా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఉంది, అక్కడ నుంచి 75 డ్రా చేస్తాం. అక్కడ నుంచి 75 ఇక్కడ
ఇక్కడికి వచ్చింది. ఓకే, అక్కడికి వచ్చాక నెక్స్ట్ ఈ రెండు చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ హెడ్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ హెడ్ ఎట్లా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఇక్కడ 6 ఇచ్చాడు, ఇది ఇంత, దాని డయామీటర్ 28 ఇచ్చాడు, అది డ్రా చేసుకుందాం. ఓకే, హైట్ 6, దాని డయామీటర్ 28 ఫ్రమ్ దిస్. హైట్ 6 mm, ఇక్కడికి వస్తుంది. డయామీటర్ 28 అంటే 14. ఓకే, ఇప్పుడు కర్వ్ ఇలా అలా అంతే సింపుల్గా. దానిపైన ఇప్పుడు 15, ఈ హైట్ 15 అండ్ దాని డయామీటర్ ఇక్కడ ఇచ్చాడు 18. ఓకే, 18, హైట్ 15. హైట్ 15 అంటే కరెక్ట్ ఇక్కడికి వస్తుంది. హైట్ 15 అండ్ డయామీటర్ 18 అన్నాడు. 18 అంటే 9. అటువైపు ఇటువైపు డ్రా వర్టికల్ లైన్. ఓకే, ఇలా డ్రా చేశాక ఇక్కడ దీన్ని టచ్ అయ్యే విధంగా ఇలా కర్వ్స్ డ్రా చేసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడ థ్రెడ్స్ గీయాలి. ఈ థ్రెడ్స్ ఎలా అంటే ఇక్కడ ఈ థ్రెడ్స్కి ఇలా డ్రా చేసాం కదా, దీనికి ఆపోజిట్ ఇలా డ్రా చేసుకోవాలి. చూపిస్తాను. ఇలా ఆపోజిట్ డ్రా చేసుకోవాలి. సో దీని డయామీటర్ M22. ఇవన్నీ మెన్షన్ చేయాలి మీరు. దీని హైట్ 96. అలా డైమెన్షన్స్ అన్నీ మెన్షన్ చేయాలి మనం. ఓకే, yeah, this is finally we get the lathe single tool post. Please subscribe my channel, make milestone. Thank you.